వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఎన్ఐఎఫ్టి ఫౌండర్ రాము యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ అలాగే పతంగి ఆవిష్కరణ చేశారు. అసలు ఏంటనే మాట్లాడించే ప్రయత్నం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఫస్ట్ గా మీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి? అసలు ఏంటి డిఫరెన్స్? అంటే స్పెషల్ గా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక వృత్తి విద్యా కోర్సు. ఈ వృత్తి విద్యా కోర్సు ఇండియాలో స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో సౌత్ ఇండియాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు యొక్క ఆదరణ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ అని ఒక వెస్టర్న్ కల్చర్ అని చాలా మంది పేరెంట్స్ నిరాకరిస్తున్న సంఘటనలు చూసినాం. సో ఈ క్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరడం కోసం తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ ఇండియాలో ఈ మధ్యలో వచ్చిన అవేర్నెస్ తోటి చాలా మంది యంగ్స్టర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే సంస్థ 2014 నుంచి నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే మహిళా సాధికారత అనే ఒక సంకల్పంతో ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ఉమెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమని. సో ఈ క్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్. సో ఈ వృత్తి విద్యా కోర్స్ అయిపోయినాక ఎంప్లాయ్మెంట్ స్కోప్ ప్రైవేట్ అదే విధంగా గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఇవాళ మండల జిల్లా కేంద్రాలలో కూడా ఫ్యాషన్ బొటిక్స్ యొక్క ప్రాధాన్యత రోజు రోజు పెరగడంతో ఎంప్లాయ్మెంట్ స్కోప్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో దాన్ని ఎన్ఐఎఫ్డి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ మోడ్యూల్ గా డిజైన్ చేసి కోర్సుని ఆ క్రమంలో నిర్వహించడం జరుగుతుంది. చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ ఎడ్యుకేషన్ ని అవుట్డేటెడ్ కాన్సెప్ట్ లో డెలివరీ చేయడం తోటి ఎంప్లాయ్మెంట్ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరస్ ఎన్ఐఎఫ్డి ఈస్ డెలివరింగ్ ద ఫ్యాషన్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. కాబట్టి ఫ్యాషన్ ఎడ్యుకేషన్ లో కంప్లీట్ కోర్స్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్కోప్ కి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఐఎఫ్డిలో చేరాలి. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చాలా మంది అమ్మాయిలకి చాలా మంది లేడీస్ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా పేదవాళ్ళు ఉంటారు, కోర్స్ నేర్చుకోవాలంటే అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయి చార్జెస్? ఇక్కడ వాస్తవానికి ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సంస్థలలో కూడా ఈ కోర్స్ కి ఫీజు ఉంటుంది. ఎక్కడ కూడా దీని మీద రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు లేదు. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ గా డిక్లేర్ చేసినారు కాబట్టి 100% ఇది చాలా ఖర్చుతో కూడిన కోర్సు. కానీ ఎన్ఐఎఫ్డి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం 2 సార్లు స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించి వాళ్లకు ఆర్థిక వెసులుబాటు చేయడంతో పాటు మిగతా ఫీజును కూడా 3 ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఎన్ఐఎఫ్డి ఆ ఫీజుని అలా డిజైన్ చేయడం జరిగింది. సో కోర్స్ అయిపోయినాక కూడా ఎంప్లాయ్మెంట్ స్కోప్ విషయంలో రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇంటర్న్షిప్ అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఇవ్వడం తోటి వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ప్లేస్మెంట్ రావడం తోటి వాళ్ళ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడట్లేదు. మీ దగ్గర అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయని చెప్తారు. అలాగే ఇప్పుడు ఎవరైతే మన స్టూడెంట్స్ ఏదైతే కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ అంటారు. ఏంటి అసలు? 100% కెరియర్ గ్యారంటీ. జాబ్ గ్యారంటీ అనేది ఎందుకంటే కెరియర్ గ్యారంటీ. 90% 80% స్టూడెంట్ క్లాస్ కి వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళు ప్రైవేట్ జాబ్ కైనా పోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వస్తే కూడా జాబ్ ని సాధించేంత స్కిల్ ని మనము నేర్పిస్తాము. అదే విధంగా స్వయంగా ఎవరైతే స్వయం ఉపాధిలో రాణించాలనుకునే వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి వాళ్ళకు ప్రాపర్ 100% కెరియర్ అని ఎందుకు గ్యారంటీ చెప్తున్నామంటే ఆ రకమైన ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. సో ఎక్కడ కూడా 100% ఉద్యోగం గ్యారంటీ అంటే స్కిల్ మీద ఆధారపడి నైపుణ్యం మీద ఆధారపడిన కోర్సు కాబట్టి ఆ నైపుణ్యత పెంచడం కోసమే ఈ సంస్థ పనిచేస్తుంటుంది నిరంతరం. ఈరోజు ఏదైతే క్యాలెండర్ అందులో ఇక్కడ మన దగ్గర స్టూడెంట్స్ డిజైనింగ్ చేసిన సో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఏదైతే మనం కోర్సు నిర్వహిస్తున్నామో ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఫ్యాషన్ షో మన గత 6 months బ్యాక్ మనం ఫ్యాషన్ షో నిర్వహించాం. ఫ్యాషన్ షో అనగానే వెస్టర్న్ కల్చర్ అనే ఒక ఆలోచన భావనతో ఉంటారు చాలా మంది. అలాంటి క్రమంలో కూడా మనం ఇండియాలో ఉన్న చాలా సాంప్రదాయ దుస్తులని అదే విధంగా ఇండియన్ కల్చర్ ని చేనేత వస్త్రాలను కూడా చాలా మోడర్న్ గా ఎట్లా చూపించవచ్చు అనేది కూడా మన ఫ్యాషన్ షో మనం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా స్టూడెంట్స్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రమే మేము ఫ్యాషన్ షోలో ప్రజెంట్ చేయగలిగిన. ఇప్పుడు ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం ఉందో అది కూడా సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కోర్సు ముందుకు పోవాలి తప్ప ఫ్యాషన్ అనగానే కేవలం వెస్టర్న్ కల్చర్ కోసం పుట్టింది కాదు. ఫ్యాషన్ ఈజ్ ఎ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మన సంస్కృతుల్లోనే చాలా ఫ్యాషన్ ఉంది. ఈ రోజు కార్పొరేట్ కల్చర్ వేరు, ట్రెడిషనల్ కల్చర్ వేరు. ఒక్కొక్క పెళ్లి చేస్తే లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాంట్లో కూడా ఉపాధి ఉంది. సో ఆ ఉపాధిలో మనం రాణించాలంటే వెడ్డింగ్ వేర్, ట్రెడిషనల్ వేర్ లో కూడా మనము ఫోకస్ పెడుతున్నాం. ఫ్యాషన్ ఈజ్ నాట్ ఓన్లీ వెస్టర్న్, ఇట్స్ ట్రెడిషన్ లో కూడా
100 వెరీస్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఆ కలెక్షన్ ని మనం స్టూడెంట్ నేర్పిస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. కాబట్టి ఫ్యాషన్ ఇస్ నాట్ ఓన్లీ వెస్టర్న్, ఫ్యాషన్ మీన్స్ ఆల్ ద కల్చర్స్. గ్లోబలీ సివిలైజ్డ్ కల్చర్ లో మనం వెళ్ళొచ్చు, ట్రెడిషనల్ కల్చర్ వెళ్ళొచ్చు. దట్స్ కాల్డ్ ఫ్యాషన్. అమ్మాయిలు ఇప్పుడు మొన్న రీసెంట్ లో ఒక ఇష్యూ నడుస్తుంది. అమ్మాయిలు ఏ డ్రెస్లు వేసుకోవాలి ఏంటి అనేది దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఈ రోజు రాజు గారికి కామెంట్ చేశారు, దీనికి అనసూయ కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ నడుస్తున్నాయి. మీరేం చెప్తారు ఇక్కడ ఉన్న పిల్లలకి? ఫ్యాషన్ అనేది మళ్ళీ చెప్తున్నా, ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అనేది ఒక వెస్టర్న్ కల్చర్ కి సంబంధించిందని మనం ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసినాం. అది తప్పు అంటున్నాను. ఎందుకంటే భారతదేశానికి ఒక కట్టుబాట్లు, ఒక సాంప్రదాయము, మన దేశానికి ఇప్పుడు మనం చూడండి వెస్టర్న్ కల్చర్ పోతే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవారు, పడుకున్నాం కూడా స్వెటర్స్ వేసుకుంటాం. మరి ఇది ఎందుకు వేసుకోం? అక్కడ క్లైమేట్ కి, అక్కడ కల్చర్ కి ఏది అవసరమో అక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఈ కల్చర్ ఏమో, ఇక్కడ మనము బన్ను బ్రెడ్ లేకపోతే బర్గర్స్ దీన్ని బతకట్లే, ఇక్కడ భోజనం చేసి బ్రతుకుతున్నాం. అండ్ ఇక్కడ జీవన శైలి వేరు. ఫ్యాషన్ ఈజ్ అ లైఫ్ స్టైల్ సిచ్యువేషన్. సో మనము ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉండగా ట్రెడిషనల్ ఉండాలని లేదు కదా. ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్, నేను కార్పొరేట్ కల్చర్ ఉంటే ఖచ్చితంగా కార్పొరేట్ కల్చర్ ఏమవసరం, బ్లేజరు సూటు అవసరం. ట్రెడిషనల్ ఉంటే కుర్తాస్ వేసుకుంటాం, లేదా స్పోర్ట్స్ వేర్ ఉంటుంది. కాస్ట్యూమ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది రీజన్, కాస్ట్యూమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. కాబట్టి ఎవరైతే దీని మీద సోకాల్డ్ ఈ మధ్య కాలంలో వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్ కోసం దీన్ని ఒక ట్రెండింగ్ లో తీసుకురావాలని తీసుకొచ్చారో 100% భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టినిల్లు భారతదేశం. దాని కట్టుబాట్లను మనం గౌరవిస్తూ ఈ సివిలైజ్డ్ వరల్డ్ లో మనం ఎట్లా బతకాలనేది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇది పూర్తి అవాస్తవం అని కాదు, ఇది వాస్తవం అని కాదు. ఖచ్చితంగా మనం సివిలైజ్డ్ వరల్డ్ లో ముందుకెళ్లాలంటే ఆ రకమైన దుస్తులు ఉండాల్సిందే. అదే విధంగా మనం సాంప్రదాయ దుస్తులు ఉండాల్సిన సంప్రదాయం. గుడికి మనం వెస్టర్న్ కాస్ట్యూమ్స్ లో పోలేము, లేదా వెస్టర్న్ యాక్టివిటీస్ లో మనం ట్రెడిషనల్ కాస్ట్యూమ్. ఇప్పుడు మీరు చూడండి, కార్పొరేట్ వల్ల పూలు పెట్టుకుని శారీ కట్టుకుని కార్పొరేట్ వెళ్ళి పని చేయలేము కదా. కాబట్టి అక్కడ వృత్తిరీత్యా ఒకలాగా ఉంటుంది, కుటుంబం రీత్యా ఒకలాగా ఉంటుంది, మన కుటుంబస్తులతో కలిసినప్పుడు మన వేషధారణ ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో తల తోకలేని వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని అసలు ఫ్యాషన్ అంటేనే ఇది ఒక భూత్ పదం అన్నట్టు దాన్ని చిత్రీకరించే ప్రదానం చేస్తున్నారు. అది తప్పు. అండ్ ఎవరైతే దాన్ని వేసుకుంటున్నారో మన ముందు పిల్లలు కూర్చున్నారా, తండ్రి కూర్చున్నాడా, లేకపోతే భర్త కూర్చున్నాడా, సమాజం మనల్ని ఎవరైతే ఈ రోజు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్ళని తెలిసి తెలియక కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు. వాళ్ళు సొసైటీకి రోల్ మోడల్. వాళ్ళ మీద కొంచెం బాధ్యత ఉంటుందని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా ఈ 2026 జనవరి బ్యాచ్ కి అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి తర్వాత 20 నుంచి 25 తారీఖు మధ్యలో నూతన బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరో బ్యాచ్ 2026 జూన్ కి జరుగుతుంది. దానికి ముందే మేలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ధన్యవాదాలు.